హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో మరియు డిఎస్సి మిత్రులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే ఏపీ టెట్ మరియు టిఎస్ టెట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలినటువంటి పోస్టులు, తెలంగాణ రాష్ట్రంలో పోస్టులకు సంబంధించినటువంటి సమాచారంతో ఈ వీడియోలో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు రకరకాల అడ్వాంటేజెస్ అంటే తక్కువ రేటుకే వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సీటెట్కి సంబంధించినటువంటి వీడియోస్ని, అదేవిధంగా టిఎస్ టెట్, ఏపీ టెట్కి సంబంధించినటువంటి వీడియోస్ని, గ్రూప్ 4కి సంబంధించినటువంటి వీడియోస్ని, తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్స్కి సంబంధించినటువంటి వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నటువంటి అభ్యర్థుల్ని ఆ వీక్లో, పర్టికులర్ వీక్లో మీకు మీ ముందుకి ఒక లాటరీ ద్వారా ఒకరిని ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ మన శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లీజ్ డౌన్లోడ్. ఓకే మిత్రులారా, ఇంగ్లీష్ మీడియం అయిపోయినాయి, మీకు ఆల్రెడీ పంపించేసాం బుక్స్. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం టోటల్ కంప్లీటెడ్. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పుస్తకాలు అంటే 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు సంబంధించినటువంటి బుక్స్, సోషల్ సంబంధించి ఈ 2 బుక్స్ ఆగినాయి. సోషల్ వర్క్ అవుతుంది, అంటే ఇంక కొంచెం కరెక్షన్ ఉంది. అవంతా చేసిన వెంటనే ఈ 2 బుక్స్ మీకు పంపించేస్తాం. ఈ 2 తప్ప మిగిలిన పుస్తకాలన్నీ పంపించేసాం. ఈలోపు ఒక 1 వీక్లో ఆ 2 కూడా మీకు పంపించేస్తాం. కాబట్టి మీరందరూ కూడా బాగా చదవండి, నేనున్నాను. మరి చాలామంది అభ్యర్థులు దీన్ని బాగా పరిణిలో తీసుకుని తెలంగాణ అభ్యర్థులకు కూడా పంపించాము. తెలంగాణ అభ్యర్థులకు ఒక సోషల్ మాత్రమే ఆగింది. కాబట్టి మీకు అద్భుతంగా చిత్రీకరించాం నా కళల ప్రాజెక్ట్ ఇంగ్లీష్ మీడియం అనేది. ఈవెన్ ఢిల్లీ లెవెల్లో కూడా అలాంటి బుక్స్ మీకు దొరకవు. నార్త్ వాళ్ళు కూడా చేయలేరు. చేయాలంటే యజ్ఞంతో కూడుకున్నటువంటి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి బుక్ ఫీల్డ్ అనేటటువంటిది ఈరోజు అవుతుంది అనుకున్నది 10 రోజులు పడుతుంది. కాబట్టి మీకు తెలియదు కాబట్టి మీరు చాలామంది ఇంతకుముందే అమౌంట్ పే చేశారు. మరి మీకు ఇంకా రేపు మోడల్ పేపర్స్ వచ్చినప్పుడు ఆ మోడల్ పేపర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్లు కూడా మీకు ఎప్పటికప్పుడు ఈ టెస్టులు కానీ పీడిఎఫ్లు కూడా ఎప్పటికప్పుడు మీకు వాట్సాప్కి పెడుతూ ఉంటాను. మన అను పబ్లికేషన్ సంబంధించి మన దగ్గర ఎవరైతే తీసుకున్నారో దీనికి సంబంధించినటువంటి బిట్లు ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో మీకు ఎప్పటికప్పుడు మీకు వాట్సాప్కి పెడుతూ ఉంటాను. వీటిని కూడా మీరు పరిగణలో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఏ డౌట్ ఉండినా నన్ను అడగవలసింది కోరుతున్నాను, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు. ఎందుకంటే మీకు నేనున్నా. జీవితం అనేటటువంటిది అనేక సవాళ్ళు, పెను సవాళ్ళతో కూడుకున్నటువంటిది. జీవితాన్ని అంత ఆషామాషాగా, అంత ఈజీగా మీరు తీసుకోవద్దు. జీవితం రకరకాల పాఠాలు నేర్పుతుంది. ఏం పాఠాలు నేర్పుతుంది? ఖాళీగా ఉండే విధంగా చేస్తుంది జీవితం ఒక్కోసారి. మరి ఒకసారి అసలు టైం లేకుండా చేస్తుంది. మరి ఒకసారి నిన్ను తిట్టేవాళ్ళు ఉంటారు జీవితంలో. మరి ఒకసారి అదే తిట్టినటువంటి నోళ్లతో నిన్ను పొగిడేటటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఈ విధంగా జీవితం అనేటటువంటిది ఎప్పటికప్పుడు తన స్వరూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఈరోజు నువ్వు నిరుద్యోగిగా ఉన్నావు, నువ్వు సంపాదన లేకుండా ఉంటే రేపు నువ్వు సంపాదన లేకోకుండా ఉండకపోవచ్చు. నీవే బిలియనీర్ కావచ్చు, నీవే ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు. ఒక గాజులమ్ముకున్నటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో మన భారతదేశంలో ఐఏఎస్ సాధించినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఒక రిక్షా నడిపేటటువంటి వారి యొక్క కూతురు
వెస్ట్ బెంగాల్లో ఐఏఎస్ సాధించారు. అదేవిధంగా ఒక ముస్లిం యువకుడు అతను నిరుద్యోగంగా ఉన్నప్పుడు ముస్లిము అంటే ఆ ఏరియాలో ముంబై ప్రాంతాల్లో, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు కూడా ఇవ్వలేదు. అతను పేరు మార్చుకుని హిందూగా మార్చుకుని మరి అతను రూమ్ రెంట్ తీసుకొని ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ సాధించి ఐఏఎస్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏమని? నేను ముస్లిం కావటం వల్ల నాకు ఇక్కడ ఈ ప్రాంతంలో నాకు ఇల్లు ఇవ్వలేదు, నాకు రూమ్ ఇవ్వలేదు, నేను అలాంటి కష్టాలు పడ్డాను, నా జీవితంలో నేను ఈ మర్చిపోలేనటువంటి కష్టాలు, ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ మన సొసైటీలో ఉన్నాయని మరి వారు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంటే జీవితం అనేటటువంటిది ఒకే రకంగా సాగిపోదు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మన కొండ ఏ విధంగా ఎక్కి మళ్ళా దిగుతామో, మన రోడ్డు ఏ విధంగా పైకెక్కి మళ్ళా దిగుతామో, మీ జీవితంలో కూడా అదే విధంగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎవరైతే ఈ అప్ అండ్ డౌన్స్ను బేర్ చేస్తారో, ఎవరైతే ఈ జీవితం ఇసిరేటటువంటి ఈ సవాళ్ళను స్వీకరిస్తారో వారే మరి ఈ సొసైటీలో అద్భుతాలను సాధిస్తారు, వారే ఈ సొసైటీలో విజయాలు సాధిస్తారు, వారే ఈ సొసైటీకి కావాల్సినటువంటి గిఫ్టెడ్ పర్సన్. కాబట్టి ఈరోజు మరి ఉద్యోగాలు రావట్లేదనో, ప్రభుత్వాలు నోటిఫికేషన్లు ఇవ్వట్లేదనో, మరి ఇవన్నీ కూడా మీకు జీవితం నేర్పేటటువంటి పాఠాలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఇవి కామన్. ఏ ప్రభుత్వం ఉన్నా ఎంత మంచి ప్రభుత్వం ఉన్నా కొన్ని అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి వాటిని భరించి బేర్ చేసి ఎవరైతే వాటిని అధిగమించి ఎవరైతే ఉంటారో వారే జీవితంలో చక్కగా ఎదుగుతారు, మంచిగా డెవలప్ అవుతారు. కాబట్టి మిత్రులారా, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ అభ్యర్థికి నేను చెప్తున్నాను, మీకు మంచి రోజులు వస్తాయి. మీరు ఇప్పుడు అన్సీజన్లో కానీ నోటిఫికేషన్ వేయినటువంటి సమయంలో కానీ ఇప్పుడు అంతా కామ్గా ఉండొచ్చు. మీరు ఫలితాన్ని సాధించినప్పుడు ఆ సౌండ్ అనేటటువంటి రీసౌండ్ వచ్చేస్తుంది. ఆటం బాంబ్ లేదా హైడ్రోజన్ బాంబ్ పేలినట్టు పేలుతుందనమాట. నీవు సాధించినటువంటి ఆ విజయం నలుమూలన నీ కీర్తి ప్రతిష్టతలు నలుమూలలా వ్యాప్తి చెందుతాయి. నీతో పాటు నిన్ను కన్న తల్లిదండ్రుల యొక్క కీర్తి ప్రతిష్టలు, నువ్వు చేసుకున్నటువంటి నీ భార్య బిడ్డల యొక్క కీర్తి ప్రతిష్టలు నలుమూలలా వ్యాప్తి చెందుతాయన్నమాట. ఆ రోజు నీవు కార్చేటటువంటి ఆనంద బాష్పాలు, ఆ కన్నీటి చుక్కలు, దానికి అది అంత ఆషామాషగా వచ్చినటువంటి చుక్క కాదు, కన్నీటి చుక్క కాదు. దాని వెనుక ఎన్నో కష్టాలు, ఎన్నో త్యాగాలు, మీ తల్లిదండ్రుల కష్టాలు, మీ తల్లిదండ్రుల త్యాగాలు, సమాజం కష్టాలు, సమాజం యొక్క త్యాగాలు నీ వెనుక ఉన్నాయి. కాబట్టి అప్పుడు నీవు ఫలితాన్ని సాధించినప్పుడు వచ్చేటటువంటి ఆ ఆనంద బాష్పాలు అంత ఇంత కాదు. ప్లీజ్ రిమెంబర్, ప్లీజ్ ఫాలో అకార్డింగ్ టు మై వ్యూస్. ఓకే, నేనున్నాను. నెక్స్ట్, ఇప్పుడు అభ్యర్థుల యొక్క ఎవరైతే లాస్ట్ వీక్లో చిట్టీలు తీశారో వారికి సంబంధించినటువంటి అదే యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారో వారి యొక్క చిట్టీలు దీంట్లో ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే, మేము ఫోన్ చేస్తాం అభ్యర్థికి ఎవరికైతే లాటరీలో గెలిచారో వారికి ఫోన్ చేస్తాం. ఇక్కడ కండిషన్ ఏంటంటే, మీకు నేను బుక్స్ పంపిస్తాను, అది తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ ఏదైనా కావాలి, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అయితే ఎవరైతే మీరు డిఎస్సి రాస్తున్నారో టెట్ రాస్తున్నారో వారి ఫోన్ నెంబరే ఇవ్వాలి. వారి ఫోన్ నెంబర్ ఇస్తేనే వాళ్ళకి ఇస్తాం. ఎందుకు ఇలా కండిషన్ అంటే, మీరు ఎవరెవరో ఫోన్ నెంబర్ ఇస్తున్నారో దానివల్ల ఏమవుతుందంటే, మేము ఫోన్ చేసినప్పుడు వారు మాతో చక్కగా మాట్లాడట్లేదు, అంటే రెక్లెస్గా మాట్లాడటం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం, వారికి అర్థం కాకపోవడం, వారు కదా రాసేది. అందువల్ల పర్టికులర్ క్యాండిడేట్ రిప్లై ఇస్తేనే మీకు నేను పంపిస్తాను, లేదా నెక్స్ట్ ఇంకొకటి చిట్టి తెస్తాను అనమాట, వేరే వాళ్ళకి వెళ్ళిద్ది అనమాట. ఓకేనా? ఇప్పుడు తీస్తున్నాను. దీంట్లో ఒక చిట్టి వచ్చింది.
లాస్ట్ వీక్లో ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి చిట్టి నేను ఇప్పుడు లాటరీ ద్వారా తీశాను. కాబట్టి అదృష్టవంతులు ఎవరు, అను పబ్లికేషన్ బుక్స్ని ఫ్రీగా సంపాదించినటువంటి అదృష్టవంతులు ఎవరో ఇప్పుడే నేను ఓపెన్ చేస్తాను. వీరితో ఫోన్లో కూడా నేను మాట్లాడతాను. శ్రీకాంత్ హైదరాబాదు, అయితే తెలంగాణ అబ్బాయి. తెలంగాణకు సంబంధించిన బుక్స్ మీకు ఏం కావాలో నేను పంపిస్తాను. వీరికి లాటరీలో బుక్స్ వచ్చినాయి, ఫ్రీగా వచ్చినాయి. వీరికి ఒకసారి మనం ఫోన్ చేద్దాం. హలో, శ్రీకాంత్ గారండి? అవునండి సార్, నేను అను పబ్లికేషన్ సార్ని. చెప్పండి సార్. ఓకే, మీకు ఈరోజు లాటరీలో మీ పేరు వచ్చిందమ్మా, మీకు బుక్స్ వచ్చినాయి ఫ్రీగా. ఓకే సార్. మీరు డిఎస్సి రాస్తున్నారా? డిఎస్సి లేదు సార్, నేను ఓన్లీ గ్రూప్ 4 సార్. గ్రూప్ 4 ఏది, ఏపీనా? అవును సార్, ఏపీ సార్. ఓకే, మీకు ఏదైనా పర్వాలేదు, గ్రూప్ 4 అయినా పంపిస్తాం, మీకు టెట్ అయినా పంపిస్తాము. మీకు ఏ బుక్స్ కావాలి? గ్రూప్ 4 బుక్ కావాలి సార్. గ్రూప్ 4 తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియం అండి? తెలుగు మీడియం సార్. ఓకే, మీకు రేపు త్వరలో గ్రూప్ 4 రిలీజ్ అవుతుంది. మీ పేరు, మీ అడ్రస్ ఒకసారి నాకు పెట్టండి. మీ అడ్రస్ పెట్టండి, మా వాళ్ళకి ఇస్తాను. వాళ్ళు మీకు గ్రూప్ 4 బుక్స్ ఫ్రీగా పంపిస్తారు మీకు. ఓకే సార్, నేను మనీ పే చేశాను సార్ గ్రూప్ 4కి. పే చేశారా? అవును సార్. ఎంత పే చేశారు? 800 సార్, 800 పే చేశాను. ఓకే, మీకు ఆ బుక్స్ పంపించేటప్పుడు మీ మనీ కూడా మీకు రిటర్న్ చేస్తాము, ప్రాబ్లం లేదు. అవసరమైతే మీకు వీడియోస్ కూడా ఫ్రీగా ఇస్తాము. ఓకే సార్. ఆన్లైన్ వీడియోస్ ఫ్రీగా ఇస్తాము, పర్వాలేదు. మీరు బుక్స్ తీసుకోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఆన్లైన్ క్లాసులు మీరు ఎక్కడికి వెళ్ళాల్సి లేదు. ఆన్లైన్ క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. యాక్చువల్లీ 1800 యాక్చువల్లీ ఆన్లైన్ క్లాసులు, మీకు అది ఫ్రీగా ఇచ్చేస్తా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, ఏంటి అను పబ్లికేషన్ పైన మీ అభిప్రాయం ఏంటమ్మా? చాలా ఆనందంగా ఉంది సార్. బాగుంది సార్. యాక్చువల్గా కొన్ని వీడియోస్ చూసి సార్, కొన్ని వీడియోస్ చూసి మీ మీద ఆ వీడియోస్లో మీరు చెప్పిన కామెంట్స్ బట్టి నేను మనీ పే చేశాను సార్. యాక్చువల్గా నేను అంతకుముందు ఎప్పుడు ఇట్లా తీసుకోలేదు, ఫస్ట్ టైం ఇది నేను ఇట్లా తీసుకోవటం. అంటే అను పబ్లికేషన్ ఫస్ట్ టైం నువ్వు రావటం? అవును సార్. అసలు నేను గ్రూప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఫస్ట్ టైం సార్ యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ ఏపీలో ఎక్కడ మీరు ఏ డిస్టిక్ అమ్మా? మాది గుంటూరు సార్. యాక్చువల్ గుంటూరు దగ్గర మా గుర్జాల ఏరియా. నేను ఉండేది హైదరాబాద్లో. ఓకే, అదే అందులోనే ఇక్కడ హైదరాబాద్ డిస్టిక్ అని రాశారు అడ్రస్. అవును సార్. ఓకే, నేనున్నాను. హైదరాబాద్ సార్. నేను మీకున్నాను, బాగా హెల్ప్ చేస్తాను, మీకు ఏం ప్రాబ్లం లేదు. మీకు ఆన్లైన్ కానీ బుక్స్ కానీ, అదేవిధంగా మీకు ఏమన్నా పీడిఎఫ్లో క్వశ్చన్ బ్యాంక్ పీడిఎఫ్లో పంపిస్తాం కానీ అవన్నీ చేస్తాం మీకు. మీరు ఏజ్ ఎంత అమ్మా ఇప్పుడు? నా ఏజ్ వచ్చేసి 27 సార్. ఓకే, మీరు ఖచ్చితంగా ఈ గ్రూప్ 4లో మీరు ఉద్యోగం సంపాదించాలి. అను పబ్లికేషన్ నేను మీకు అండగా ఉంటాను. తప్పనిసరిగా మీరు మంచి ర్యాంకు తెచ్చుకోవాలి. 670 గ్రూప్ 4 పోస్టుల్లో మీరు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. ఒక 10 డేస్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ 4 సంబంధించి. ఓకే సార్. మీకు ఆన్లైన్ కూడా ఇప్పిస్తాను, దాన్ని కూడా ఫాలో అవ్వండి. మన బుక్స్ వస్తున్నాయి, అంటే కొంచెం ఈ నోటిఫికేషన్ వచ్చిన రోజు మేము బుక్స్ రిలీజ్ చేస్తున్నాము. ఓకే, నేను మీకు అండగా ఉంటాను, ఏం ప్రాబ్లం లేదు. మీరు సంపాదించండి ఉద్యోగం. మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి. అను పబ్లికేషన్ 2 రాష్ట్రాల్లో మనీ ప్రిపేర్ అవుతున్నారు, ఇంక వేరే వాళ్ళు ఎవరే ప్రిపేర్ అవ్వట్లేదు. ఓకే సార్. ఓకేనా, చక్కగా ప్రిపేర్ అవ్వండి. దీనికి అడ్రస్ పెట్టండి మీరు. బుక్స్ వచ్చిన వెంటనే మీకు పంపిస్తాను. ఈలోపు ఆన్లైన్ కూడా మీకు ఇప్పిస్తాను, తీసుకోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. సో ఈ విధంగా ఈ అబ్బాయికి గ్రూప్ 4 సంపాదించారు దీంట్లో లాటరీలో. అయితే ఆల్రెడీ గ్రూప్ 4 పే చేశారట. అయితే పే చేశారు కాబట్టి నెక్స్ట్ వీరికి ఆన్లైన్ వీడియోస్ ఫ్రీగా ఇస్తాను, బుక్స్ కూడా ఫ్రీ ఇస్తాను, ఆన్లైన్ వీడియోస్ ఫ్రీగా ఇస్తాను. కాబట్టి చక్కగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా నేను నా మనవి ఏంటంటే, బాగా ప్రిపేర్ అవ్వండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, బుక్స్ని ఫాలో అవ్వండి. ఇవి మన ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి బుక్స్. ఇవి
సీటెట్, టీఎస్ టెట్, టీఎస్ వాళ్ళు ప్రిపేర్ అయ్యే బుక్స్ ఆల్రెడీ పంపించేసాము. ఇవి చక్కగా మీకు ఉపయోగపడతాయి. మొత్తం టోటల్గా మీకు తెలుగు, ఇంగ్లీష్ ఆల్రెడీ పంపించాము. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి పుస్తకాలు నేను ఎంతో వీటిని చాలా జాగ్రత్తగా చేశాను. కాబట్టి మీరు కూడా చక్కగా ఫాలో అయ్యి ఈ బుక్స్ని మరి ఒక సరస్వతీదేవి మీ ఇంట్లో ఉన్నట్టే ఈ బుక్స్ మీ దగ్గర ఉంటే మీరు బాగా చదివితే మీకు ఉద్యోగం తప్పనిసరిగా వచ్చినట్లే. కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదవాలి. నెక్స్ట్ ఏపీకి సంబంధించినటువంటి బుక్స్ వీరికి ఒక సోషల్లోనూ కొత్త పుస్తకాలు పంపించాలి, ఆల్రెడీ పంపించేసాం. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. చాలామంది వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. ఉదాహరణకి ఒకరు బెంగళూరు నుంచి నాకు ఫోన్ చేసి మరి బెంగళూరు పంపించమన్నారు. అయితే వేరే రాష్ట్రాలు పంపించాలంటే కొరియర్ ఖర్చులు ఎక్కువ అవుతాయి. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో మీ యొక్క అడ్రస్ ఇస్తే, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇస్తే మేము అక్కడికి పంపిస్తామన్నమాట. లేదా వేరే రాష్ట్రాలు పంపించాలంటే కొరియర్ ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి. నెక్స్ట్ ఇవి అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ నా కాన్సన్ట్రేషన్ మొత్తం స్కూల్ అసిస్టెంట్ మీదే. మీకు స్కూల్ అసిస్టెంట్ బుక్స్ కూడా ఇమ్మీడియట్గా నేను పంపించే ఏర్పాటు చేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ ఈరోజు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే విద్యార్థుల హాజరులో తెలంగాణ బేష్. తెలంగాణ స్కూల్లో గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థుల యొక్క హాజరు శాతం బాగా పెరిగింది. 2 లక్షలు 3 లక్షలు పిల్లలు ప్రైవేటు పాఠశాల నుంచి వచ్చి చేరారు. ఎందుకంటే కోవిడ్ సమయంలో పిల్లల యొక్క తల్లిదండ్రుల దగ్గర సరైన డబ్బు లేక, అదేవిధంగా ప్రైవేటు స్కూళ్ళు సక్రమంగా నడపలేకపోవడం వల్ల ప్రైవేటు స్కూల్లో పనిచేసేటటువంటి టీచర్స్ నిష్ణాతులు అంటే బీఈడి, డిఈడి ఇలాంటి లేకపోవడం వలన కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ వలన కావచ్చు, మరి తెలంగాణలో ఇలా మంచి పరిణామం చోటు చేసుకుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు చేరడం వలన మీకు భవిష్యత్తులో టీచర్ పోస్టులు కూడా పెరుగుతాయి. టెట్ ఇవన్నీ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది మిత్రులారా. ఈ విషయాన్ని మీరందరూ కూడా జాగ్రత్తగా పరిణలోకి తీసుకుని మరి చక్కగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. మరి కొన్ని అడ్డంకులు ఉండొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కంపల్సరీగా టెట్ నోటిఫికేషన్ ఫస్ట్ ఇస్తాడు, తర్వాత కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తారు. నో డౌట్ ఎట్ ఆల్. మీకు 100% రేపా మాపా 1 మంత్ 2 months ఈ లోపే మీకు తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థులు జాగ్రత్తగా పరిలో తీసుకుని ఈలోపు మీరు ఏం చేస్తారంటే సీటెట్ కూడా పడింది కాబట్టి, సీటెట్ నోటిఫికేషన్ కూడా పడింది కాబట్టి డిసెంబర్ 16 నుంచి సీటెట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించే 15వ సెంట్రల్ టీచర్ అర్హత పరీక్ష సీటెట్ 2021 డిసెంబర్ 16 నుంచి 2022 జనవరి 13 వరకు ఆన్లైన్లో జరుగుతుందని సీటెట్ సంచాలకుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష కోసం ఈ నెల 25 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరణ గడువు పొడిగించారు. ఇంతకు ముందు ఆన్లైన్లో దరఖాస్తు నమోదు చేసిన వారు ఏమైనా తప్పులుంటే ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3లోగా సరి చేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు. అంటే మీరు పొరపాటున తప్పులతో అప్లై చేస్తే మళ్ళీ సవరణకి టైం ఇచ్చారు కాబట్టి సీటెట్. ఎందుకంటే మిత్రులారా నాకు ఏపీ టెట్ ఉంది, తెలంగాణ టెట్ ఉందంటే కుదరదు. ఒక టెట్ సంబంధం లేదు. ఏపీ టెట్, ఏపీ డిఎస్సి రాయాలంటే ఏపీ టెట్టే ఉండాలి. టీఎస్ డిఎస్సి రాయాలంటే తెలంగాణ టెట్ మాత్రమే ఉండాలి. సెంటర్ పోస్టులకి, టీచర్ పోస్టులకి మీరు రాయాలంటే సీటెట్ మాత్రమే ఉండాలి. సీటెట్ రాస్తే ఈనాడు సెంట్రల్ లెవెల్లో రకరకాల పోస్టులు వస్తున్నాయి. చాలా పోస్టులు వస్తున్నాయి. నవోదయ కానీ, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాలు కానీ, సైనిక స్కూల్లో కానీ, ఈ విధంగా అనేక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి రైల్వే స్కూల్స్లో కానీ, ఈ విధంగా మిలిటరీ స్కూల్స్లో కానీ పోస్టులు, నేవీ స్కూల్స్, మిలిటరీ స్కూల్స్, ఎయిర్ ఫోర్స్లో ఉన్నటువంటి స్కూల్స్ వీటన్నింటిలో కూడా పోస్టులు ఫిలప్ చేస్తున్నారు. కాబట్టి కొంచెం ఇంగ్లీష్ పరిజ్ఞానం, కొంచెం హిందీ పరిజ్ఞానం ఉంటే చాలు మిత్రులారా, ఈ ప్రపంచాన్ని మీరు జయించవచ్చు. అందువల్ల దానికంటే ముందు బేసిక్ నీడ్స్. మనము లాస్ట్ స్టెప్ ఎక్కాలి అంటే ఫస్ట్ స్టెప్ ఎక్కాలి. లాస్ట్ స్టెప్ ఎక్కాలి అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్టెప్ను అందుకోవాలంటే, దానిని అందుకోవాలంటే ఫస్ట్ స్టెప్
ఫస్ట్ స్టెప్ సీటెట్. ప్లీజ్ రిమెంబర్ దీన్ని దృష్టిలో పెట్టుకుని మీకు సీటెట్ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ బుక్స్ మీకు అన్నిటికీ ఉపయోగపడతాయి. ఈ బుక్స్ మీ దగ్గర తెలుగు ఇంగ్లీష్ మీడియం మీ దగ్గర ఉంటే అది ఏపీ టెట్ కావచ్చు, టీఎస్ టెట్ కావచ్చు, సీటెట్ కావచ్చు, 3 టెట్లకు ఉపయోగపడే విధంగా వీటిని తయారు చేసాం. ఎవరు కూడా తయారు చేయాలి, అంతా సొల్లు మాటలు చెప్పేవాళ్ళు. కానీ ఇలాంటి బుక్స్ తయారు చేయాలంటే దమ్ము ఉండాలి, బ్రెయిన్ ఉండాలి. కాబట్టి ఈ దమ్ము, బ్రెయిను ఇవన్నీ కూడా మరి ఒక శివయ్య సార్కే మరి అంత కష్టపడి ఇవన్నీ సంపాదించారు. కాబట్టి ఈ ఫలితం, ఈ ఫలాలు మీవే. ఇది నా కష్టం, కానీ ఫలాలు మీరు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఒక మంచి అప్డేట్ వచ్చింది స్కూల్స్కు సంబంధించి. నేను చెబుతున్నాను మిత్రులారా, దీని మీద మరి కొంతమంది రకరకాలు చెబుతుంటారు. ఒక సిద్ధాంతాన్ని తీసుకుంటే ఆ సిద్ధాంతాన్ని మనం ఏ రకంగానైనా చెప్పవచ్చు. ఆటం బాంబుని కనిపెట్టినప్పుడు ఆటం బాంబు ఎందుకు కనిపెట్టారో ఆటం బాంబుని చక్కగా ఉపయోగించుకోవాలి. ఆటం బాంబు శత్రువుల మీద దాడి చేయాలి, అంతేగాని మన దేశం మీద మన మిత్రుల మీద దాడి చేయడానికి కాదు. హైడ్రోజన్ బాంబు కానీ ఇదన్నీ కానీ మొదటి ప్రపంచ యుద్ధంలో, 2 ప్రపంచ యుద్ధంలో శత్రువుల మీద దాడి చేయడం కోసం. కానీ 3, 4, 5 తరగతులకు సబ్జెక్టుల వారీగా టీచర్లు. ఎస్, మంచి పరిణామం. ఈ విషయంలో మరి ఇండియాలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మరి స్కూల్ విషయంలో అంటే నేను ఒకటే చెప్తున్నా, ప్రతి పౌరుడికి కావాల్సింది ఈనాడు ఏంటంటే వైద్యము, విద్య ఫ్రీగా ఉండాలండి. ఈ వైద్యము, విద్య రెండు కళ్ళు లాంటి ప్రతి పౌరుడు కూడా ప్రతి ప్రభుత్వానికి కూడా ఆ లక్ష్యాలు ఇవి మెయిన్. ప్రభుత్వానికి చాలా లక్ష్యాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనటువంటి 2 లక్ష్యాలు ఫ్రీగా ఎడ్యుకేషన్, ఫ్రీగా మెడికల్. ఎవరైతే ఈ 2, ఏ ప్రభుత్వం అయితే ఈ 2 ఇస్తుందో మీకు పథకాలు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఈ రెండిటి మీద ప్రతి పౌరుడికి, ప్రతి వ్యక్తికి ఎక్కువ ఖర్చు అయిపోతుంది, లక్షల్లో ఖర్చు అయిపోతుంది. వైద్యానికి కానీ, విద్యకు కానీ. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో చేర్పించాలి అంటే ఈనాడు లక్షల కొలది ఫీజులు. అది కూడా వాళ్ళు పాఠాలు ఎట్లా చెప్తున్నారో సరిగ్గా చెప్పరు, ఫీజులు దండిగా వసూలు చేసుకోవటం, మరి విపరీతంగా ఫీజు గుంజటం, మరి పిల్లలకు కూడా సరిగ్గా పాఠాలు చెప్పకపోవటం రకరకాలు జరుగుతుందన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వమే టేకప్ చేసి మరి పాత వ్యవస్థ సమూలంగా మార్చేసింది. ఇది కూడా ఒకందుకు కరెక్ట్. ఎందుకంటే నేను ఒక ఎస్జిటి టీచర్గా చేశాను కాబట్టి నేను చెప్తున్నాను, ఒకే వ్యక్తి అన్ని సబ్జెక్టులు చెప్పలేడు 100%. మరి కరెక్ట్. ఈ సలహా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిచ్చారో కానీ అద్భుతమైన సలహా. అయితే కొన్ని కరెక్షన్స్, కొన్ని తప్పులు ఉండొచ్చు. కొత్త పోస్టులు కూడా క్రియేట్ చేయాలి, కొత్త వ్యక్తులను కూడా చూసుకోవాలి, డిఎస్సీలు కూడా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం బాగా నెరవేరుతుంది. కొత్త వ్యక్తులు ఉంటారు, యూత్ ఉన్నారు, 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు ఉన్నారు, అప్ టు 42 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలి, వీళ్ళకి కూడా డిఎస్సీలు వేయాలి. చక్కగా డిఎస్సీలు వేసి యూత్ను కూడా భాగస్వామ్యం చేస్తే మరి అద్భుతంగా. ఇప్పుడు 50-60 సంవత్సరాలు నిండేటువంటి వాళ్ళ కంటే కూడా 20 సంవత్సరాలు నిండేటువంటి వాళ్ళు పాఠాలు బాగా చెప్తారు. వాళ్ళు ఒక యూత్ బ్లడ్, యంగ్ బ్లడ్తో వస్తారన్నమాట. కాబట్టి ఏదో సాధించాలనే స్కూల్స్కి వస్తూ ఉంటారన్నమాట. కాబట్టి వీరిని తీసుకుని సబ్జెక్ట్కి 3, 4, 5 తరగతులకు సబ్జెక్టుల వారీగా టీచర్స్. ఇంకోటి కూడా చెప్తున్నారు. ఏం చెబుతున్నారంటే ఇంతకుముందు నూతన విద్యా విధానం ప్రకారం 1:30 రేషియోలో అంటే 30 మందికి ఒక టీచర్ ఉండాలి. కానీ ఇక్కడ 1వ తరగతికి 2వ తరగతికి వారికి 1:20 రేషియోలో అంటే 20 మంది పిల్లలకు ఒక టీచర్ని నియమిస్తున్నారంట. సో ఆ విధంగా చేస్తే ఇంకా టీచర్ పోస్టులు పెరుగుతాయి. అంటే నేనేం చెబుతానంటే, మీరు చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కొన్ని, సార్ మరి ఎస్జిటి టీచర్స్ ఇక ఉండరా, తగ్గిపోతాయా? ఎందుకు తగ్గిపోతాయి? మీరేమంటారు? 3, 4, 5 తరగతిని తీసుకెళ్ళి హై స్కూల్లో కలుపుతున్నారు కాబట్టి హై స్కూల్ వాళ్ళే వీళ్ళకి చెబుతున్నారు, మరి మాకు ఎస్జిటి పోస్టులు ఉండవా అని అడుగుతున్నారు. నేనేం చెబుతానంటే ఆ క్వశ్చన్కి సమాధానం, ఇంకా ఎస్జిటి పోస్టులు పెరుగుతాయి.
అంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి పరిణామం ఏంటంటే హై స్కూల్ 8వ తరగతి వరకు కూడా ఎస్జిటిలో నియమిస్తారు. ఇంకోటి కూడా జరగవచ్చు. ఈ అంటే ఫస్ట్గానే బేసిక్ అంటే ఫుల్ శాలరీ ఇవ్వకుండా అప్రెంటిస్ పీరియడ్ 2 years అప్రెంటిస్ పీరియడ్ అంటే ఒక 15,000 20,000 వాలంటీర్ని ఏ విధంగా తీసుకున్నారో లేదా సచివాలయ సిబ్బందిని ఏ విధంగా తీసుకున్నారో ఇక్కడ కూడా అదే విధంగా తీసుకోవచ్చు. అంటే 2 years అప్రెంటిస్ పీరియడ్లో 15,000 ఇచ్చేసేసి ఎస్జిటీని ఎక్కువ నియమిస్తారు. కాబట్టి మీ పోస్టులు మీకు ఉంటాయి. అయితే మీరు చదవండి, సొల్లు వాగుడు వాగొద్దు. ఎవడో చెబుతున్నాడు, ఆడు చెబుతున్నాడు, వీడు చెబుతున్నాడు, ఆ టీచర్ చెబుతున్నాడు, ఈ టీచర్ చెబుతున్నాడు ఉద్యోగాలు ఉండవంట భవిష్యత్తులో. మనకి ఏమి తెలియదు. ఉద్యోగాలు ఉండవు అనేటటువంటి వానికి తెలియదు. మిమ్మల్ని మోసమన్నా చేస్తున్నాడు, వాడికి తెలియడం అన్నా తెలియట్లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. సైకాలజీ పదే నేను చెప్పవసరం. సైకాలజీ సబ్జెక్ట్ బాగా పికప్ చేసుకోండి. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే మిత్రులారా, ఫిబ్రవరి నెల నుండి అంటే 2021 ఫిబ్రవరి నెల నుంచి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేటటువంటిది ఒకటి స్టార్ట్ చేసి దానిలోనే ఇప్పటి వరకు సుమారుగా 5 నెలల నుంచి కూడా నేను టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మాట ఇచ్చున్నాను, అది డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. కాబట్టి ప్రతిరోజు టెస్ట్ పెడుతున్నాను. మిత్రులారా, ఇప్పుడు సారు మన ప్రతి వీడియోలోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శివపల్ సార్ సైకాలజీ ఆ గ్రూప్లో టెస్టులు రాయండి, మీకు సైకాలజీలో నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటే కనుక క్వశ్చన్స్ చేయమని అడుగుతున్నారు. అయితే విపరీతమైన కాల్స్, విపరీతమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా నేను చాలా ఓపికతో సమాధానం అయితే ఇస్తున్నాను. మిత్రులారా, మీరు చేయాల్సినటువంటి విషయం ఒకటే. ఏపీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయింది ఈ బుక్. చూడండి, ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2021 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఈ లోగోతో ఉన్నటువంటి బుక్ను ముందు మీరు చదవండి. దీనిని పేజ్ టు పేజు, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. ఎప్పుడు డౌట్ వస్తాయంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే డౌట్ రాదు. మరి ఎప్పుడు డౌట్స్ వస్తాయంటే పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, మీనింగ్ టు మీనింగ్ నేర్చుకున్నట్లయితే మనం సైకాలజీలో పూర్తి స్థాయిలో పట్టు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పేజ్ తీసుకొని ఆ పేజీలోని మీకు ఏవైతే అర్థం కానటువంటి వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని వాటిని మీకు మీనింగ్ తెలియకపోతే కనుక వెంటనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను వెంటనే రిప్లై ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను. మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే మిత్రులారా, ఏపీ మరియు తెలంగాణ మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే ప్లేస్టోర్లోని టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి శివపల్లి సార్ అన్ని క్యాపిటల్ లెటర్సే, శివపల్లి సార్ సైకాలజీ అని టైప్ చేస్తే నా ఫోటో వస్తుందండి. అక్కడ మీరు జాయిన్ అయిపోయినట్టు అక్కడ ఒక క్లిక్ చేయండి, వెంటనే మీరు జాయిన్ అవుతారు. ప్రతిరోజు కూడా సుమారుగా 2,000 మందికి పైగా ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరుగుతుంది. చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు మన సార్ చెప్పేటటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి ఫోకస్ చేసుకుంటూ సైకాలజీ సబ్జెక్ట్ మీద మీరు క్వశ్చన్స్ అడిగినట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా నేను వెంటనే నివృత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని అను పబ్లికేషన్స్ తరపున మరి మీరందరూ కూడా ఉపయోగించుకొని సార్ యొక్క సూచనలు సలహాలు కూడా పాటిస్తూ ఉంటారని. ఇంగ్లీష్ మీడియం సైకాలజీ మంచిగా పికప్ చేసుకోండి. చంద్రశేఖరరావు సార్ బాగా చెప్తారు. బాగా చదువుకోండి. ఈ ఇంగ్లీష్ మీడియం బుక్స్ మీకు ఇస్తున్నాను. ఈనాడు ఇప్పటివరకు మన బుక్స్ రిలీజ్ కాకముందు వరకు 2 రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలోనే సరిగా లేవు. టెట్కి సంబంధించినటువంటి టీచర్ పోస్టుకు సంబంధించినటువంటి బుక్స్ జాతీయ స్థాయిలోనే సరిగా లేవు, నేషనల్ లెవెల్లో లేవు. కాబట్టి ఒక్క శ్రీ అను పబ్లికేషన్ మాత్రమే 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి వాళ్ళ యొక్క మీ కోరికలకు అనుగుణంగా, మీ ఐడియాస్కి అనుగుణంగా బుక్స్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. My name is Chandrasekhar.
I completed my master graduation in mathematics, master graduation in education, and working as teacher. Today I came in front of you to give the information regarding the TET and DSC. సో టెట్ అండ్ డిఎస్సిలో ప్రధానమైనటువంటిది ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఈ భాగాన్ని మనకి శ్రీ అను పబ్లికేషన్స్ లో మనము కొంత ఆధార్గా కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. పెడగాజీ పార్ట్ అంతా కూడా చంద్రశేఖర్ అని నా చేత ప్రిపేర్ చేయబడింది. నౌ ఆల్రెడీ మనము ఇంగ్లీష్ మీడియం బుక్స్ కోసం శ్రీ శివయ్య సార్ ట్రై మెథడ్స్ కోసం మొట్టమొదటిసారిగా నన్ను అప్రోచ్ అయినప్పుడు సార్ నేను ట్రై మెథడ్స్ బుక్ రాస్తానన్నాను. సో 2 or 3 times అతను ఇంగ్లీష్ మీడియం బుక్స్, అవసరమైన తెలుగు మీడియం బుక్స్ అన్ని కూడా పంపించున్నారు. అతనికి కూడా నేను చాలా సార్లు A4 పేపర్ల మీద నీట్ గా రఫ్ రాసి మెయిన్ రాసి పంపించున్నాను. అతను ఒక అంత సాటిస్ఫై అవ్వలేదు. అతను తను నిద్రపోడు, ఇతరులని నిద్రపోనివ్వడు అనమాట. అట్లాంటి ఒక వ్యక్తి ఉద్యోగం వచ్చేందుకు ఉద్యోగార్థులకు ఏ రకమైనటువంటి సమాచారం కావాలో దానికే అతను ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా ఉద్దేశాల కంటే అతను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ బుక్ మీద అన్ని సబ్జెక్టుల మీద అతనికి అంతే కమాండ్ ఉంది. సో అదే విధంగా ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ రాయాల్సి వచ్చినప్పుడు కూడా అతను స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, మన శివపల్లి సార్ రాసినటువంటి బుక్ చూడండి. దీంతో పాటు ఈ 2 బుక్స్ కి అనుగుణంగా ఇంగ్లీష్ మీడియం కూడా అంతే ప్రామాణికమైనటువంటి ఒక పుస్తకంగా తయారు కావాలని ఆయన ఎంతో ఆశించారు. సో ఆ విధానంలోనే మనము చైల్డ్ డెవలప్మెంట్ ని కంప్లీట్ చేసుకున్నాం. పెడగాజీ పార్ట్ పూర్తయిపోయింది. లర్నింగ్ పార్ట్ ఇంకా ఫైనల్ కరెక్షన్స్ అవుతున్నాయి. విత్ ఇన్ షార్ట్ టైం అది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం బుక్స్ అయితే మార్కెట్ లోకి వస్తున్నాయి. కానీ ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇప్పుడు కొంచెం అర్జెంట్ గా కూడా కావాల్సిన అవసరం ఉంది. మీ అందరూ తెలుసు సీటెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో సీటెట్ నోటిఫికేషనే కాదు, విత్ ఇన్ షార్ట్ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కూడా మనకి టెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ 2 రాష్ట్రాల్లో వచ్చిన టెట్ ఇంగ్లీష్ మీడియం కోసం కానీ సీటెట్ కోసం కానీ ఉపయోగపడే ఇంగ్లీష్ మీడియం షర్ట్ ని వీలైనంత తక్కువ సమయంలోనే మనం అందించడం జరుగుతుంది. సో అను పబ్లికేషన్స్ లో ఎప్పుడు కూడా శివయ్య సార్తో పని చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను ప్రామాణికమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. తెలుగు అకాడమీ పుస్తకాలను చూడండి నెంబర్ ఆఫ్ టైమ్స్, అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ కరెక్షన్స్ చూసుకోండి, ప్రింట్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదొచ్చినా ఒక రైటర్దే బాధ్యత అన్నట్టుగా ఆయన మాకు పని 2 సార్లు 3 సార్లు అప్డేట్ చేయడం జరుగుతుంది. అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. తెలుగు మీడియం ఇంగ్లీష్ తెలుగు మీడియం ఎలా ఉందో ఇంగ్లీష్ మీడియం కూడా అంతే చక్కగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ తయారు చేయడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ టైమ్ లో మీకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ట్రై మెథడ్ తెలుగు మీడియంలో ట్రై మెథడ్ బాగా చదవండి. దేవేంద్ర సార్ బాగా చెప్తారు, చదవండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి ఆన్లైన్ క్లాసెస్, నెక్స్ట్ ఆఫ్లైన్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సమగ్రమైనటువంటి మెటీరియల్ అందిస్తున్నటువంటి అను పబ్లికేషన్ ఎండి శివయ్య సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మిత్రులందరికీ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే ఇక్కడ అను పబ్లికేషన్లో నేను రాసినటువంటి బుక్ ట్రై మెథడ్ బుక్. ఈ ట్రై మెథడ్ బుక్ అనేది విద్యార్థులకు సమగ్రంగా ఉపయోగపడేటట్టు తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా 1998 డిఎస్సి నుంచి మొదలుకొని 2019 ఏపీ టెట్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఆలోచించి తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా చేసుకొని సమగ్రంగా ఒక ట్రై మెథడ్ బుక్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో తయారు చేయడం జరిగింది. మీరు ఆ బుక్ తీసుకొని పేజీ టు పేజీ, లైన్ టు లైన్ చదివినట్లయితే ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నా యొక్క మొబైల్ నెంబర్కు మీరు వాట్సాప్ చేసి మీ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. అదే అను పబ్లికేషన్ ఉన్నటువంటి మన శివయ్య సార్ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి, నెక్స్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ వారికి సమగ్రమైన మెటీరియల్ అందజేస్తూ ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం ఉన్నటువంటి ఈ ట్రై మెథడ్ బుక్ మీరు తెలుగు అకాడమీ బుక్స్ దగ్గర పెట్టుకొని చూడండి. మీకు సమగ్రంగా మీకు టెట్లో ఉన్నటువంటి మార్కులు 12 మార్క్స్. ఈ 12 మార్క్స్లో మ్యాథమెటిక్స్కు 6 మార్క్స్, సైన్స్కు 3 మార్క్స్, సోషల్కు 3 మార్క్స్, ఇలా మొత్తం 12 మార్క్స్ ఆధారంగా చేసుకొని ఏ ఏరియాల్లో అడుగుతున్నారు, ఎలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు, ఏ ఏరియాలో మార్కులు చేయలేకపోతున్నారు అనే ఆధారంగా నా 10 years ఎక్స్పీరియన్స్ ఆధారంగా సమగ్రంగా తయారు చేయబడిన బుక్ ఈ యొక్క ట్రై మెథడ్ బుక్. అది చూసి ఒకసారి చదివి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోగలరు. అదేవిధంగా మ్యాథమెటిక్స్ పక్కాగా పర్ఫెక్ట్గా చూసుకోండి. మ్యాథమెటిక్స్
అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోషల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ, బయాలజికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ మ్యాథమెటిక్స్ అంటే చాలా భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అమ్మ, మీ అందరికీ కూడా నేను గత 15 సంవత్సరాల నుండి చాలామంది అభ్యర్థులకి మ్యాథమెటిక్స్ చెప్పడం జరిగింది. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చెప్పేటువంటి నా చిన్న సలహా ఏంటంటే, మీరు దయచేసి స్కూల్ టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్ళబోకండి. ఎందుకంటే టెట్ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని స్కూల్ సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని మనం ఒక ఆర్డర్లో చేర్చుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టేటువంటి ప్రాసెస్. కాబట్టి మీరు ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని, అంటే టెట్ సిలబస్ను అనుసరించి కంప్లీట్గా మ్యాథమెటిక్స్ అంశాలను మనకు అర్థమయ్యే విధంగా ఏ పుస్తకం అయితే ఉంటుందో దాన్ని చూస్ చేసుకుని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ప్రాక్టీస్ చేసినట్లయితే, ఆ బుక్ తప్ప ఏ బుక్ ప్రాక్టీస్ చేయకుండా అదే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం రానున్న టెట్లో మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మన శ్రీ అను పబ్లికేషన్ వారు మ్యాథమెటిక్స్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకంలో న్యూ, ఓల్డ్ మరియు ప్రీవియస్ టెట్ బిట్స్ని కూడా ప్రతి టాపిక్ దగ్గర పొందుపరచడం జరిగింది. మ్యాక్సిమం సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒక ఆర్డర్లో పొందుపరచడం ద్వారా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడేటువంటి బుక్గా నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క పుస్తకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి.